అందరికీ నమస్తే. నేను మాధురి. మేఘాలు ఎంతో బాగా కనిపిస్తున్నాయి కదా. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, కల్వ పూల కోసమని ఒక గుంత తీసుకున్నాము అని చూపించాను కదా. వాటర్ కూడా పట్టి పెట్టాము. నెక్స్ట్ డే ఇట్లా పువ్వు పూసింది చూడండి. చాలా మంచిగా అనిపించింది. కానీ ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది చూడాలి. ఇట్లా మాకు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇట్లా నీళ్లు నింపుకుంటున్నాము. ఇంకా రెయినీ సీజన్లో ఈ గుంత నిండుతుంది, ఇక్కడ ఎప్పుడు వాటర్ స్టాగ్నెంట్ ఉంటుందనే అనుకుంటున్నాము. అయితే కొద్దిగా నల్ల మట్టి కూడా వేస్తున్నాము. ఈ వాటర్ లిల్లీ ఎక్కడైతే ప్లాంట్ చేసుకున్నామో అక్కడ రేపించుకుంటాయి. ఇది ఒక ఇంకుడు గుంతలాగా పనిచేస్తుందని అనుకుంటున్నాము. అట్లాగే మనకు ఒక చిన్నపాటి చెరువు కూడా పొలంలో తీసుకున్న వాళ్ళం అవుతాము. ఆ తర్వాత దీంట్లో చేపలు కూడా పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసామన్నమాట ఈ గుంతను కూడా. మాకు ఎట్లాగే ఇక్కడ వాటర్ అనేది ఇది డౌన్ పాయింట్ కదా, పొలంలో కంపల్సరీ వాటర్ అనేది ఇక్కడికి వస్తుంది, దానికి తగ్గ ఎన్వైర్న్మెంట్ అయితే ఉంటుంది అని అక్కడ వేసాము. నేను నర్సరీలో వాటర్ లిల్లీతో పాటు ఈ బోగన్విలియా ప్లాంట్ కూడా తీసుకొచ్చాను అనమాట. మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఇక్కడ ఇంకొక పొలంలో 1.5 ఎకర్ ఉంటుంది కదా, ఆ పొలం గేట్ కూడా పెట్టుకున్నాం అనమాట. ఫెన్సింగ్ అంతా వేసుకొని ఆ గేట్ పక్కనే ఈ బోగన్విలియా ప్లాంట్ కూడా వేసుకున్నాము. ఈ తాంజావూర్ పెయింటింగ్ని నాకు గిఫ్ట్ ఇచ్చారు అని మీకు చూపించాను కదా. కార్పెంటర్ని పిలిచామన్నమాట, ఫిక్స్ చేసాము. కాకపోతే ఇది చాలా బరువు ఉందన్నమాట. ఇది చాలా ఏళ్ళ క్రితం నాటి ఫోటో అంట. పాతకాలంవి ఏవైనా కానీ స్టాండర్డ్గా ఉంటాయి కదా, అందుకోసమని మేము ఏం చేసామంటే పైన ఒక్క స్క్రూతో ఆగదు అని చెప్పి కింద 2 స్క్రూస్ వేసి మళ్ళీ బైండింగ్ వైర్తో చుట్టేసామన్నమాట. మనం ఎంత సంపాదించినా తిండి కోసమే కదా, ఒక సామెత ఉంటుంది కదా, కూటి కోసమే కోటి విద్యలు అని అన్నది. అన్నపూర్ణాదేవి ఫోటోను ఫామ్లో పెట్టుకోవడం అనేది చాలా మంచిగా అనిపించింది. నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట ఈ ఫోటో వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చినందుకు. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా నేను ధనియాలు, మా పొలంలో పండిన ధనియాలు అని చెప్పి, అవి కడిగి బయట ఎండబెట్టేసాను కదా, వాటితోటే కొంచెం వేయించి ధనియా పౌడర్ అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట నేను. చాలా మంచి ఆరోమా ఉండింది. మామూలుగా కూడా మనం ధనియాలను వేయిస్తున్నప్పుడు మంచి వాసన వస్తుంది కదా, ఇవి మంచిగా కడిగి బయట ఎండబెట్టాను కాబట్టి ఇంకా మంచి వాసన వచ్చినట్టు నాకు అనిపించింది. అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. మన పొలంలో పండిన ధనియాలతో పొడి కూడా చేసుకున్నాను అనమాట. మా తోటలో ఎక్కడ చూసినా మామిడికాయలే ఉంటాయి కదా, ఎప్పుడు కావలిస్తే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు. ఆ రోజు యాక్చువల్గా పొంగనాలు చేశాను, పచ్చడి అయిపోయింది అనమాట, పల్లి పచ్చడి. అందుకని మళ్ళీ మామిడికాయ పచ్చడి చేశాను. కుండని ఎప్పుడైనా కానీ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసామనుకోండి క్రాక్ వస్తుంది. అందుకే కుండ కొంచెం వేడెక్కగానే ఆయిల్ వేస్తే ఏం అవ్వదు అనమాట. ఎన్ని రోజులున్నా కుండలు అనేవి పాడుగావు. మనం హై హీట్ మీద వేడి చేసి అప్పుడు సడన్గా ఆయిల్ వేసామనుకోండి కింద క్రాక్ అనేది వస్తుంది. గార్లిక్ అయితే తీసేసినాం అనమాట. అయితే మంచి సైజ్ అయితే అస్సలు రాలేదు. ఆనియన్స్ అయితే బాగా వచ్చినాయి కానీ గార్లిక్ మాత్రం ఫెయిల్యూర్ అనమాట. కాకపోతే అక్కడక్కడ దుంప అంటామా, గడ్డ అయితే ఊరింది. నేను ఫార్మర్కి ఫోన్ చేసి కనుక్కున్నాను అనమాట, ఎందుకు ఇట్లా ఊరలేదు అని. అంటే తను చెప్పింది ఏంటంటే ఇసుక పొలంలో ఊరదు, నల్లరేగడి పొలాలు కానీ మంచి ఎర్రరేగడి పొలాలు కానీ ఉండాలి అని అన్నారు. కానీ నాకేంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కదా, భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఇంప్రూవ్ అయి ఉంటుంది కదా, కాబట్టి మనము దీంట్లో కూడా పండించి చూద్దామని ట్రై చేశాను. కాకపోతే కొన్ని గడ్డలైతేనేమో బాగా ఊరినాయి, కొన్ని అయితేనేమో చిన్నగా ఉన్నాయి. అయితే నేనేం చేద్దాం అనుకున్నానంటే అట్లాగే వదిలేద్దామని అనుకున్నా. కాకపోతే ఆ ఫార్మర్ అన్నది ఏంటంటే, ఆ రైతు చెప్పింది ఏమవ్వదు, మీరు మొత్తం తీసేసి ఇట్లా కట్టలు కట్టి ఒక 1 నెల రోజుల పాటు ఇట్లే ఉంచండి, మీకు పాయలు అనేవి వస్తాయి తప్పకుండా అని చెప్పాడనమాట. నిజంగానే పాయలు అయితే వస్తున్నాయి. మేము ఆల్రెడీ ఇది గార్లిక్ హార్వెస్ట్ చేసి కూడా అప్పటికి 1 వీక్ అయిపోయింది. నేను మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత చూపిస్తాను, 10-15 డేస్ తర్వాత. నిజానికైతే 1 వీక్ తర్వాత చిన్న చేంజ్ అయితే వచ్చింది, కొద్దిగా పాయలు అయితే ఊరాయి.
మేము ఆవుల షెడ్ దగ్గర కొద్దిగా వర్క్ చేపిచ్చామనమాట. కొద్దిగా వెల్డింగ్ వర్క్. తర్వాత అక్కడ గేట్ కూడా చేయించినాం గదా! ఆ వెల్డరే మాకు ఒక చిన్న టేబుల్ మాదిరి చేసిచ్చాడనమాట. అంటే మా దగ్గర మేము స్లాబ్ కోసమని వాడిన ప్లైవుడ్ షీట్స్ ఉంటాయి గదా! ఆ షీట్‌ని కట్ చేసి ఇట్లా వేసి టేబుల్ చేశాడు. మేము ఈరోజైతే చెట్టు కింద కూర్చొని తిన్నామనమాట. మామిడి చెట్టు కింద కూర్చొని తింటే ఆ మజానే వేరుంటది గదా! ఆ తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత స్వీట్ పొటాటోస్ కోసమని వెళ్తున్నాము. తోటకి పోయిన ప్రతిసారి మినిమం ఒక 1 కేజీ స్వీట్ పొటాటోస్ అయితే కంపల్సరీ వస్తాయి. కాకపోతే వెతుక్కోవడం అనేది ఒక పెద్ద పనిలాగా అనపడతది. కాకపోతే మనం మధ్యాహ్నం పూట అయితే పని చేయలేం గదా! ఎండకి. ఇట్లా చెట్టు నీడ కూర్చొని చూసుకుంటా పోతుంటే మనకి టైం పాస్ అవుతదని చాలా సార్లు చెప్పినా కదా! అట్లాగే మనకు కూడా అదొకలాగా అనిపిస్తది. మంచిగా చూసే కొద్దీ దొరుకుతా ఉంటాయనమాట. కంపల్సరీ ఒక క్రాక్ ఉంటది. ఆ క్రాక్ మనం ఓపెన్ చేసి చూస్తే ఎంత లోపలికైనా కానీ ఒక గడ్డ అయితే కంపల్సరీ ఉంటదనమాట. మాకు ఆల్మోస్ట్ ఆ వారం 2.5 కేజీలు అయితే వచ్చినాయి. ఈ పంటను పండించడం మాత్రం చాలా ఈజీ. మనకు జస్ట్ ఆ కొమ్మలు పెట్టేస్తే చాలు, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉడకబెట్టుకొని తినొచ్చు, లేదంటే మనము బేక్ చేసుకొని కూడా తినొచ్చు, కట్టెల పొయ్యిలో కాల్చుకొని తినొచ్చు. చాలా మంచి ఆరోగ్యానికి ఆరోగ్యం. విటమిన్ ఏ అయితే పుష్కలంగా ఉంటుంది దీంట్లో. మనం కడుగుతున్నప్పుడు వాటర్ కలర్ చూడండి ఎట్లా చేంజ్ అవుతుందో. సాయంకాలం ఆవులన్నీ ఇంటికొచ్చే టైం అయింది. అన్నీ లక్ష్మి ముందర నడుచుకుంటూ వస్తే అందరూ వెనకాల నడుచుకుంటూ వస్తారు చూడండి. మా రాధమ్మ కృష్ణయ్య ఎట్లా గెంతుకుంటూ వస్తున్నారో చూడండి. ఉదయమే మళ్ళీ బీరకాయలు కట్ చేయాలంటే టైం ఉండదని చెప్పి సాయంకాలమే బీరకాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట. అయితే పువ్వులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కదా! అసలు అది ఒక మంచి అరోమా అనమాట. ఆ పువ్వుల వాసన కూడా సాయంకాలం పూట మనము పాలినేషన్ చేస్తే బాగా వస్తాయి అని అంటారు కదా! అందుకోసమే బాగా మగపూతలు బాగా ఉన్నాయి. అక్కడక్కడ ఆడపూతలు ఉన్నాయన్నమాట. పిందెలు పట్టి ఉంటాయి కదా! ఒక పిందెకి కింద పువ్వు ఉంటే అది ఆడపూత అంటాం కదా! దాన్ని ఎట్లాగో పాలినేషన్ చేద్దాము, అట్లాగే బీరకాయలు కూడా కట్ చేసుకొని వెళ్దాము అని చెప్పి వచ్చానన్నమాట. బీరకాయలు చూడ్డానికి అక్కడక్కడ ముదిరినట్లు అనిపించినా కూడా లోపల మాత్రం చాలా లేతగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఈ బీరకాయలు. నాటు రకం బీరకాయలు ఇవి, చిత్రాడ బీర అని అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ బీరకాయలు అనమాట. నాటు బీరకాయలు చాలా చాలా బాగున్నాయన్నమాట. ఈ రుచి మాత్రం, నేను యాక్చువల్గా ఒక 2 బీరకాయలు ఫస్ట్ టైము ముదిరినట్లు కనపడితే నేను పడేద్దామని అనుకున్నా. మళ్ళీ ఎందుకో కట్ చేసి చూద్దామని చెప్పి కట్ చేసి కూర వండితే అసలు అందులో ఏమీ వేయక్కర్లేదు. ఒక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఏమీ వేయలేదు. నేను ఆ రోజు టైం లేక జస్ట్ కారం, ఉప్పు, టమాటా
టమాటా కూడా వేయలేదు, కారం ఉప్పు ఆయిల్ వేసి మగ్గబెట్టానమాట అంతే. ఎంత రుచిగా ఉండిందో అప్పుడు అనిపించింది నిజంగా మనం ఏ మందులు లేకుండా పెంచే కూరగాయల రుచి వేరుంటుంది. తర్వాత ఫ్రెష్ కూరగాయలు కట్ చేసుకొని మనం కూర వండుకుంటే దాని టేస్ట్ అనేది వేరే ఉంటుందని. అందులో మళ్ళీ నాటు రకాలు ఇంకా టేస్టీగా ఉంటాయి. అప్పుడు పుల్లటి మజ్జిగను స్ప్రే చేస్తూ ఉంటే అసలు చాలా వరకు మనకి ఏ డిసీజెస్ రావు. నేను ఎప్పుడొచ్చినా కొన్ని బీట్రూట్స్ అయితే తీసుకొని వెళ్తాను అనమాట. ఒక చోటనే 3 గడ్డలున్నాయి. ఆ 3 దుంపలు కూడా మంచిగానే సైజు వచ్చినాయి. జనరల్‌గా పక్కపక్కన ఉంటే మంచి సైజు రావు కానీ ఈ 3 మాత్రం బాగానే వస్తున్నాయి. ఎండలు కూడా ఎక్కువైతున్నాయి కాబట్టి బీట్రూట్ మొత్తం అయితే అయిపోతుంది. నేను సాయంకాలం 6:30 తర్వాత ఇట్లా పుల్లటి మజ్జిగ, ఇంగువ, తర్వాత పసుపు మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, అన్నం గంజిలోనే ఇంగువ వేసి వేడివేడి అన్నం గంజిలో ఇంగువ వేసి కరగబెట్టిన కదా, అదే మిక్చర్ని నేను పొద్దున్నే కలుపుకొని పెట్టుకున్నాం అనమాట. చల్లగా అప్పుడు వేడిగా ఉండింది కదా. తర్వాత ఎప్పుడైనా కానీ సాయంకాలం పూట కొడితే పుల్లటి మజ్జిగ దాని ఎఫెక్ట్ అనేది చాలా మంచిగా ఉంది. మనకి జనరల్‌గా ఈవినింగ్ టైంలో అవి ఫ్లైస్ ఉంటాయి కదా, ఆ ఫ్లైస్ అనేవి మీకు ఇక్కడ వీడియోలో కూడా కనిపిస్తుంటుంది. ఇట్లా మనం మజ్జిగ స్ప్రే చేస్తుంటే ఇట్లా పైన ఎగురుతూ ఉన్నాయి చూడండి. ఆ ఫ్లైస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. మనం సాయంకాలం పూట ఇట్లా మాకు యాక్చువల్‌గా స్ప్రేయర్ లేదు, మా స్ప్రేయర్ పాడైపోయింది. మళ్ళీ కొత్త స్ప్రేయర్ తీసుకురావాలన్నమాట. అంతవరకు నేను ఇట్లాగా మగ్గుతోనే కొట్టిస్తున్నా. అసలు బాగా పనిచేస్తుంది పుల్లటి మజ్జిగ, ఇంగువ, మళ్ళీ పసుపు. ఒక్కొక్కసారేమో పసుపు లేనప్పుడు ఏం చేస్తానంటే వేప నూనె యాడ్ చేస్తున్నాం. అట్లా చేస్తూ ఉంటే మంచిగా పూత కానీ కాయలు కూడా బాగా వస్తున్నాయి. ఉదయం మేఘాల మధ్యలో సూర్యుడే కాదు, సాయంకాలం మేఘాల మధ్యలో చంద్రుడు కూడా అంతే అందంగా ఉన్నాడు. కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్న మల్లె మొక్కకైతే బాగా పువ్వులు పూస్తున్నాయి, కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆకులు అన్నీ తీయమని చెప్తున్నారు కదా, నేను మొత్తం ఆకులన్నీ తీసేసి కటింగ్ అయితే చేస్తాను. ఈ మల్లె చెట్టుకైతే మొగ్గలు కూడా బాగా పొడుగ్గా ఉంటాయి అన్నమాట, బాగుంటుంది ఇది. తర్వాత నేను పువ్వుల కోసం అని వచ్చినప్పుడు ఇంటి ముందర చూస్తే మామిడి మొక్కల మధ్యలోకి ఇది వెళ్ళిపోయింది చూడండి, ఈ గులాబీ తీగ అనేది. అక్కడ చూస్తే అసలు మామిడి చెట్ల మధ్యలో పువ్వు ఉందా అని అనిపించింది. ఒకసారి పాండ్లో చెక్ చేస్తున్నా అనమాట, అదే వాటర్ లిల్లీ బాగుందా లేదా అని అన్నది. వాటర్ లిల్లీ అయితే అంటే మనకి ముందు రోజు వాటర్ పట్టాం కదా, మళ్ళీ కొంచెం కిందికి వెళ్ళిపోతాయి అనమాట. కొన్ని రోజులు బాగా నీళ్లు నిల్వ ఉండే కెపాసిటీ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం రెయినీ సీజన్ కాదు కదా, ఎండకి నీళ్లు బాగా ఎవాపరేట్ అయిపోతుంటాయి. మొక్క అయితే హెల్దీగానే ఉంది. వాటర్ పట్టిన తర్వాత పాండ్ సైజ్ కూడా పెద్దగా అవుతూ ఉందన్నమాట. మనము నీళ్ళు పట్టినప్పుడు ఆ మట్టి అనేది కొద్దిగా సైడ్కి లూజ్గా ఉంటుంది కదా, ఆ మట్టి అంతా కూడా బాగా లూజ్ అయిపోయి కొద్దిగా పాండ్ సైజ్ కూడా విడ్త్ ఎక్కువైపోతుంది అనమాట. ఒక్క కరివేపాకు చెట్టు వేస్తే పొలం అంతా కరివేపాకు చెట్లే మొలిసినాయి. మనకి ఎండాకాలంలో కరివేపాకు బాగా వస్తుందన్నమాట, ఎందుకో మరి తెలీదు. రెయినీ సీజన్ కంటే కూడా చలికాలం అస్సలు కరివేపాకు సరిగ్గా ఉండదు, దానిపైన ఏదో మచ్చ అట్లా వస్తుంటుంది. కాకపోతే ఎండాకాలం మాత్రం చాలా బాగుంటుంది కరివేపాకు.
ఇది దేశవాళీ మాసుపత్రి అన్నమాట. మాసుపత్రి దేశవాళీది ఎంత మంచి వాసన ఉంటదో, అసలు ఎండిపోయిన తర్వాత మనం ఆయిల్‌లో గూడా మనము మంచిగా వేడి చేసుకొని తలకి పెట్టుకుంటే గూడా చాలా మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటదంట. మేము 2 పిలకలు తెచ్చి పెట్టినామన్నమాట. ఈ మాసుపత్రి చూడ్డానికి మీకు పార్దీనియం మొక్కలాగానే ఉంటది. ఒకప్పుడు పూలల్లో బాగా వాడేవాళ్ళనమాట దీన్ని. అంటే మల్లె పువ్వుల మధ్యలో కట్టడానికి. ఇప్పుడు ఏదో పిచ్చి ఆకు కట్టేస్తున్నారు. దానికే డిమాండ్ ఉంది. వీటికి అసలైన మాసుపత్రికి డిమాండ్ పోయింది. ఎవరైనా చూస్తే ఇది పిచ్చాకు అని అనుకుంటారని పూల వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. మేబీ ఏమైనా దాని అసలైన విలువ తెలిసిన వాళ్ళు ఏమైనా తీసుకుంటారేమో తెలియదు కానీ అసలు ఎక్కడ చూసినా పిచ్చాకు పూల మధ్యలో కడుతున్నారు. ఇది అసలు ఎంత మంచి వాసన ఉంటుందో. ఇక్కడ గోరింక పూలు అని అంటాం కదా, ఆ గోరింక పూలు కూడా కొద్దిగా పూజకి కావాలని తీసుకుంటున్నాను అనమాట. ఇందాక తీసుకొచ్చిన మల్లె పువ్వులు, ఆ మాసుపత్రి 2 కలిపి చిన్న దండ అయిందనమాట. ఆ దండ కట్టి ఇక్కడ అమ్మవారికి అయితే వేస్తున్నా అనమాట. మేము పసుపు ఉడకబెట్టే ప్రాసెస్ కూడా మిషన్‌లో చేయలేదు గదా, మాన్యువల్‌గానే చేసాము. అయితే ఎండబెట్టిన తర్వాత ఒకసారి ఇట్లా మేము మాన్యువల్‌గానే ఇట్లా కొద్దిగా రాస్తున్నామనమాట. కొంచెం మంచి కలర్ రావడానికి అని చెప్పి రాసి మొత్తం అంతా దుమ్మంతా చెరిగేసి నేను పసుపు పట్టించడానికి అని చెప్పి బ్యాగ్‌లో ఫిల్ చేశాను. చాలామంది పసుపు కావాలని అడిగారు. అయితే ఈ సంవత్సరానికైతే పసుపు అయిపోయింది. నెక్స్ట్ ఇయర్‌కి ఇంకొంచెం క్రాప్ ఎక్కువగా వేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం ఎంత కష్టపడినా కూడా ప్రకృతి కూడా సహకరించాలి. ఒకవేళ ప్రకృతి సహకరించి మంచిగా పంట పండితే బావుంటది. నెక్స్ట్ ఇయర్ కూడా చాలామందికి ఇవ్వగలుగుతాను. పసుపు పంట పండించి తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసి పౌడర్ పట్టించి అదంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా ఉండేది ఫామ్‌లో. నేను కొన్ని పసుపు కొమ్ములైతే తీసి పెట్టుకుంటున్నా అనమాట. ఎప్పుడైనా మనకు ఇంట్లో పూజలు, వ్రతాలు అయినప్పుడు మనకు పసుపు కొమ్ములనేది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకోసం అని చెప్పి నేను ఇటువంటి పసుపు కొమ్ములనే ఇంత మంచి పసుపు కొమ్ములు తీసి పెట్టుకుంటే పూజకు చాలా మంచిది కదా అని తీసి పెట్టాను. మార్కెట్‌లో దొరికే పసుపు కొమ్ములన్నీ కూడా ఎప్పుడో కలర్ వేసినవే ఉంటాయి కదా, అందుకనేసి నేను ఇవే తీసి పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ మ్యాంగో సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా, మళ్ళీ పండగ వాతావరణం అయితే ఉంటుంది. ఎప్పుడు బిజీగానే ఉంటాం. మ్యాంగోస్ని కట్ చేయడం, మళ్ళీ తర్వాత గడ్డిలో తర్వాత వాటిని మాగబెట్టడం, మళ్ళీ బాగా పని ఉంటుంది అనమాట. నేను బీరకాయలు, బీట్రూట్, కొన్ని రకాల కూరగాయలు ముందు రోజే హార్వెస్ట్ చేసుకున్నా కదా, అవి వాడిపోకుండా ఉండడానికి ఇట్లా మొత్తం క్లాత్ కప్పి ఉంచిన అనమాట. మనకు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, మనం క్లాత్ కప్పకపోతే వాడిపోతాయని చెప్పి ఇట్లా పెట్టానన్నమాట. నేను ఆకుకూరలు కూడా ఇట్లా జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, గోనె సంచులు ఉంటాయి కదా, ఆ గోనె సంచుల్లో కట్టేసి బాగా వాటర్ మొత్తం చల్లేసి తీసుకెళ్తానన్నమాట. కరివేపాకు అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుతాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.